ఎండల్లో హాయ్ హాయ్ అనిపించేంత ఫుడ్ ఐటమ్స్లో మొదటిగా చెప్పుకోవాల్సింది తాటి ముంజలే అని చెప్పుకోవడం అతిశయోక్తి అయితే కాదండి. చాలా చలవ కూడా చేస్తుంది. సమ్మర్ తీవ్రతని ఎండల్లో మన బాడీని ఆ వేడి నుంచి చాలా బాగా రక్షిస్తుంది. ఉదయాన్నే పని మీద బయటికెళ్ళడం జరిగింది. ఇటు చూడగానే మనకి తాటి ముంజలు అవి అమ్మడం జరిగింది. సరే తీసుకొని వెళ్దాం, చాలా రోజులైంది కదా అనేసి వెళ్ళి బేరం ఆడితే మనకి 20 రూపాయలకి అడిగేశాను. అసలు ఆ మాటే లేదమ్మా, మనకి డజను అర డజన్ లెక్క చెప్పు అనింది ఆవిడ. డజన్ అయితే 60, అర డజన్ అయితే 30 అట. సరే అర డజన్ చాలులేమ్మా, తలా రెండే తీసుకుంటామని చెప్పేసి నేను అర డజనే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కువసేపు నిల్వ పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. కాబట్టి సింపుల్గానే తీసుకోవడం మంచిది ఏదైనా అనేసి ఇక తీసుకొచ్చేసి నేను పైన పొట్టు అవి తీసి అంత ప్లేట్లో సర్దుతున్నాను. ఇక వీటి ఉపయోగాల గురించి చెప్పాలి అంటే చాలానే ఉన్నాయండి. శరీరానికి చాలా శక్తిని అందిస్తాయి. ఇన్స్టంట్గా శక్తిని ఇవ్వడంలో చాలా న్యాచురల్ ఫుడ్ అండి ఇది. దాహాన్ని తగ్గిస్తుంది, శరీరానికి చలవని అందిస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని కూడా సాఫీ చేస్తుంది. అలానే ముదురుగా ఉన్నవి తీసుకుంటే మాత్రం మనకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం అనిపిస్తుంది. కాబట్టి లేత ముంజలు తీసుకోవడానికి మనం ప్రాముఖ్యతని ఇవ్వాలి. ఇంకా కొందరు అంటూ ఉంటారు, ఇది ముంజల మీద తొక్క తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, అలానే డైరెక్ట్గా తీసుకోవడం మంచిదే, బాగా క్లీన్ చేసేసుకొని వాటర్లో అలానే ఆ పై తొక్కుతో సహా తీసుకుంటే ఇంకా మంచిదే అని అంటారు. కానీ నేను మాత్రం ఈసారికైతే ఇలా కానిచ్చేస్తున్నాను. అది కూడా బాగా లేత ముంజలైతే ఆ పైన తొక్కి ఏదైతే ఉందో దాంతో సహా తీసుకుంటే ఫైబర్ అనేది కూడా మన శరీరానికి అందుతుంది అనేది పెద్దలు చెప్తున్నమాట. అది ఎవరి ఇష్టాన్ని బట్టి కూడా వాళ్ళని తీసుకుంటే సరిపోతుందండి. మరి మీరు తీసుకున్నారా ఈ సంవత్సరం తాటి ముంజలు? చూసారా, ఒలుస్తూ ఉంటేనే నీరు అది కారిపోతుంది. అబ్బా వేస్ట్ అయిపోతుంది కదా అనుకుంటూనే ఏం చేయలేం కదా. ఇంకా ఇంతకు మించి జాగ్రత్తగా తీయడం అయితే నా వల్ల అయితే కావడం లేదు. మరి మీరైతే చెప్పండి, తాటి ముంజల్ని ఏ విధంగా తీస్తారు, ఏ విధంగా ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు? తప్పకుండా చెప్పండి. మీ సైడు తాటి ముంజలు దొరుకుతాయా? ఇది కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మా వైపు అయితే తాటి ముంజలు పుష్కలంగా దొరుకుతున్నాయి. కాకపోతే కాస్ట్ అయితే ఇంతకు ముందుతో పోలిస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.